వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 2024 మే మాసంలో ఏర్పడే గురు భగవానుని స్థాన మార్పు అనే వరుసలో వృశ్చిక రాశికి ఈ గోచార గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ముందుగా గోచార ఫలితాలు రాశికి మాత్రమే, లగ్నానికి కాదు అని గుర్తుంచుకోవాలి. అంతేకాక గోచార ఫలితాలు 10 నుండి 20% మాత్రమే ఫలితాన్నిస్తాయి. జరిగే దశాభుక్తులను అనుసరించి మాత్రమే ఫలితాలు తీర్మానించబడతాయి. మీ దశాభుక్తులు బాగుంటే గోచార ఫలితాల వల్ల మీకు ఎటువంటి నెగిటివ్ ఫలితాలు ఉండవు. ఇప్పుడు కర్కాటక రాశికి అష్టమ శని జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న కర్కాటక రాశి వారందరికీ ప్రతికూల ఫలితాలు ఉంటాయని అనుకోవడం నిశ్చయంగా తప్పు అని చెప్పవచ్చు. చాలామంది గొప్ప విజయాన్ని మరియు వివాహం, వ్యాపారం వంటి శుభ విషయాలను అనుభవిస్తారు. దశాభుక్తులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇది వాస్తవం. సో గోచారం అనేది 10 నుండి 20% మాత్రమే ప్రభావాన్ని చూపుతుంది. ఇక వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఇక మీ రాశికి 6వ స్థానంలో ఉన్న గురువు సప్తమ స్థానానికి స్థాన మార్పు చెందనున్నారు. ఇది ఒక మంచి విషయం. గురు భగవానుడు సహజంగానే 2, 5, 7, 9, 11 స్థానాలని ఈ 5 స్థానాలలో రాశి ఆధారంగా సంచారం చేస్తున్నప్పుడు మనస్సుకు ఆనందాన్నిచ్చే సంఘటనలు జరుగుతాయి. సో మీ రాశికి 2, 5 స్థానాల అధిపతి అయిన గురు భగవానుడు 7వ స్థానంలో ఉండి మీ జన్మరాశిని, 3వ స్థానమైన ధైర్య వీర్య స్థానాన్ని మరియు లాభస్థానాన్ని వీక్షించబోతున్నారు కాబట్టి అదనపు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ధనం విషయంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి. వివాహ విషయాలు కలిసి వస్తాయి. సంతాన భాగ్యం లభిస్తుంది. సహోదర వర్గం ద్వారా ఏర్పడిన సమస్యలు నివృత్తి అవుతాయి. ముఖ్యంగా మీ రాశిని గురు భగవానుడు వీక్షించినప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సప్తమ స్థానంలో ధనాధిపతి ఉన్నప్పుడు ధనం విషయంలో ఉన్న కన్ఫ్యూజన్స్ తొలగిపోతాయి. జాతక దశాభుక్తులు అనుకూలంగా ఉంటే ఆర్థిక ప్రగతి ఏర్పడి నెక్స్ట్ లెవెల్కు తీసుకొని వెళుతుంది. దీర్ఘకాలంగా ఉన్న జాయింట్ వెంచర్స్లో ఉన్న సమస్యలు ముగుస్తాయి. వివాహ అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత లాభస్థానాన్ని గురువు వీక్షించడం వల్ల ఆకస్మిక ధనాగమనం ఉంటుంది. 2వ స్థానాధిపతి గురువు సప్తమ స్థానమైన శుక్రుని స్థానంలో ఉండి లాభస్థానాన్ని వీక్షించడం వల్ల ఆటోమేటిక్గా మీరు చేసే ప్రయత్నాల వల్ల ఉత్తమ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగానే ఈ గురు స్థాన మార్పు వల్ల అధిక ప్రయోజనాలను పొందే రాశులలో వృశ్చికము ఒకటి. తర్వాత గురు భగవానుడు మీ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలలో గెలుపు సాధించి వివాహం చేసుకునే అవకాశాలు వృశ్చిక రాశి వారికి ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల సాధకంగా ఉంటాయి. దశాభుక్తులు అనుకూలంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఖచ్చితంగా జరుగుతాయనడంలో సందేహం లేదు. ఇక ఆల్రెడీ వివాహం జరిగిన వారికి దీర్ఘకాలంగా ఉన్న గొడవలు ముగింపుకు వస్తాయి. 3వ స్థానమని ధైర్య వీర్య సహోదర స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో ఉన్న వాగ్వాదాలు, వివాదాలు సమసిపోతాయి. మీ ఒప్పందాలు మీకు లాభాలను కలిగిస్తాయి. పత్రికా విభాగం, నటన, దర్శకత్వం మొదలైన రంగాలలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా ప్రయోజనాలను ఇచ్చే కాలం. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారికి
పై అధికారుల ప్రశంసలు అందుతాయి. పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో అది లభించే అవకాశాలు పెరుగుతాయి. చిరు దూర ప్రయాణాల వల్ల ఎక్కువ లాభం పొందుతారు. మొత్తానికి సప్తమ స్థానంలో ఉన్న గురువు మీ ప్రతిభను ప్రకాశింపజేసి కీర్తిని పొందే అవకాశాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాశిని గురువు వీక్షించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 11వ స్థానంలో ఉన్న కేతువు వల్ల లాభం వస్తుందో రాదో అని అయోమయంలో ఉన్న వృశ్చిక రాశి వారికి 11వ స్థానంలో ఉన్న కేతువును గురువు కంట్రోల్ చేయడం వల్ల ఖచ్చితంగా లాభం అనేది పొందుతారు. పెద్ద సహోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అంతేకాక మీ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండి 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ ఆశలు నెరవేరుతాయి. పునర్వివాహం, 2వ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అందుకు తగ్గ అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవుల్లో పురోగతి, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. అనేక విషయాల వల్ల ఏర్పడిన స్తబ్దత నుండి బయటపడతారు. ఇప్పుడు ఏదైనా ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం. జాతక దశాభుక్తులు మీకు సాధకంగా ఉంటే మీరు పెట్టుబడులు పెట్టి విజయాన్ని సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 4వ స్థానంలో ఉన్న శని భగవానుని వల్ల, 6వ స్థానంలో ఉన్న గురు భగవానుని వల్ల ఇది వరకు ఉన్న చాలా సమస్యలు తొలగిపోతాయి. ఈ గురు భగవానుని స్థానమార్పు వల్ల మంచి ఫలితాలను పొందే రాశులలో వృశ్చిక రాశి కూడా ఒకటి కావున ఇష్టదైవ ఆరాధన, కులదైవ ఆరాధనతో పాటు దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉండడం వల్ల మీరు అభివృద్ధి చెందుతారని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.